గలాతీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలముల నుండి విమోచింపవలన మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కృపా కనికర వాత్సలతలు కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమను బట్టి మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ముందుంచిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నీ బలను సమీపిస్తుంటుండగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ప్రభువా, ఓ తండ్రి, నీ బలలో పాలు పుచ్చుకోగలుగుటకు నీ కృపాతోడు దీవెన దాయి చేయుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు బలలో పాల్పుచ్చుకోవటానికి వచ్చిన మనందరము కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రనుగా చేయును. ఎప్పుడు మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రనుగా చేయును. మనం పవిత్రపరచబడటానికి కావాల్సింది యేసు రక్తం. సహజంగా మనందరికీ కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి, జలుబులు చేస్తూ ఉంటాయి, ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన ఇచ్చిన మందులు వాడతాం. ఆ మందుల వలన మనకున్న అనారోగ్యాలు, మనకున్న బలహీనతలు, మనకున్న ఇబ్బందులన్నీ కూడా, అనగా శారీరకమైన అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపము, మన ప్రమేయం లేకుండా, లేక కొన్ని సందర్భాల్లో మన ప్రమేయంతో కూడినటువంటి పాపములు, వాటి నుంచి మనం విడుదల పొందాలంటే మనం తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసం వలన కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి ఆయాస పెట్టేటటువంటి పరిస్థితులను బట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందే అవకాశం ఉంది. కీర్తన గ్రంథం 130వ కీర్తన 2వ చరణం చదువుకున్నట్లయితే, 130వ కీర్తన, ప్రభువా నా ప్రార్థన ఆలకింపు, నీ చెవికి నా ఆర్తధ్వని విను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ దగ్గర క్షమాపణ దొరుకును. దేవుడు దోషాలని కనిపెట్టి చూసినట్లయితే ఎవరు కూడా నిలబడలేరు. చాలామంది అనుకోవచ్చు, మరి నేను శుద్ధుడిగానే ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తనకు తానుగా పవిత్రునైపోయాను అనుకోదగిన వాడు ఎవడు కూడా లేడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రునైపోదని అనుకోదగిన వాడు ఎవడు? పాపాన్ని పోగొట్టుకున్నాను, పవిత్రునైపోయాను అనుకోదగిన వాడు ఎవడు కూడా లేడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక రోజున ఒక తీర్థయాత్రలకి బయలుదేరినప్పుడు అతనితో కూడా మరి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళాడు. ఆ తీర్థయాత్రలో ఆ పుణ్య నదుల్లో ఈయన మునిగి వచ్చాడు. ఆయన అనుకున్నాడు, పాపం అంతా పోయింది, ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, పుణ్య నదుల్లో మునిగాను, పాపం పోయింది అనుకున్నాడు. గొప్ప విందోటి ఏర్పాటు చేశాడు. తనతో కూడా వచ్చినటువంటి వ్యక్తి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఒక చేదు పండుని తీసుకుని వెళ్ళాడు. చేదు పండుని తీసుకుని వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాల్లో, పుణ్య నదుల్లో, ఏ నదుల్లో అయితే మునిగారో ఆ నదిలో ఈ యొక్క పండును కూడా, చేదుగా ఉన్న పండుని అందులో ముంచి తీసుకొచ్చాడు. ఈ విందు చేసేటప్పుడు, విందు తయారు చేసేటటువంటి వంటవాని దగ్గరికి వెళ్ళి, ఈ పండుని ప్రతి కూరలో, ప్రతి పదార్థంలో కూడా వేయండి అని చెప్పాడు. ఆ వంట అతను కూడా అతని మాట అంగీకరించి ఆ పండుని అన్ని వంటల్లో వేసేసాడు. చివరికి భోంచేయడానికి కూర్చున్నప్పుడు ఆ వంటలన్నీ భయంకరమైన చేదుగా ఉన్నాయి.
అప్పుడు చాలా కోపం వచ్చేసింది ఆ విందు ఏర్పాటు చేసిన అతనికి. ఆ విందు సిద్ధం చేసినటువంటి వంట మనిషిని పిలిచి అడుగుతూ ఉన్నాడు, ప్రతి కూర చేదుగా ఉంది, ఎందుకు చేదుగా ఉంది, ఎందుకు ఇలా చేసావని అడిగాట. అప్పుడు, అయ్యా మీతో కూడా వచ్చిన ఆయన ఒక పండు తీసుకొచ్చాడు, ఆ పండుని ప్రతి పదార్థంలో వేయమన్నాడు, అన్ని వంటకాల్లో అన్ని పదార్థాల్లో వేశాను అని అన్నాడు. ఎవరతను? మీతో కూడా వచ్చిన ఆయనే. అతన్ని పిలిచి ఎందుకు ఇలా చేసావు, ఈ చేదు పండుని ఎందుకని అన్ని పదార్థాల్లో వేయమని చెప్పావంటే అతను అంటున్నాడంట, అయ్యా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్య నదుల్లో మునిగినప్పుడు ఈ పండుని కూడా పుణ్య నదుల్లో ముంచాను నేను. అయితే ఆ పుణ్య నదుల్లో ముంచడం వలన చేదు పోయింది అనుకున్నాను, కానీ దానిలో చేదు పోలేదు. అప్పుడు అర్థమైంది, నదుల్లో మునిగినంత మాత్రాన పాపము పోదు అని. ప్రియ దేవుని పిల్లలారా, మనమేదో అనుకుని మన హృదయాన్ని పవిత్రపరచుకున్నాం, నా హృదయమును నేను శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రునైపోయాను అనుకోదగిన వాడు ఎవరు కూడా పాపాలని పోగొట్టేసుకున్నాము, మేము పవిత్రులమైపోయాం, పరిశుద్ధులమైపోయాం అనుకోవడానికి వీల్లేదు. కనుక మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములన్నింటినీ క్షమించి మనను పవిత్రులుగా చేస్తారు ప్రభు. అందుకనే ప్రస్తుత దుష్టకాలంలో మనము విమోచింపబడాలని గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్తున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతం మనం ఉన్నది కాలమట దుష్టకాలం. ఈ దుష్టకాలములో నుంచి, దుష్టత్వం నుంచి విడిపించటానికే యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగించుకున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు హెబ్రీ పత్రికలోని మాట మనం చూసినట్లయితే యేసు ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి గవిని వెలపట శ్రమ పొందినట్లుగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. యేసు ప్రభు కూడా మనల్ని పరిశుద్ధపరచటానికి తన సొంత రక్తము చేత, ఎలా పరిశుద్ధపరుస్తారంటే యేసు ప్రభు యొక్క రక్తము చేత మనను పరిశుద్ధపరచటానికి గవిని వెలపట శ్రమ పొందారు. క్రూరమైనటువంటి శ్రమను ప్రభు అనుభవించినట్లుగా చూస్తున్నాం, ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచటానికి. అందుకనే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వారు తెలుపు చేసుకున్నారు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తములో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13, 14 వచనాలు చదవండి. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. తెల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరంట? మహాశ్రమలు అనుభవించి వచ్చేవాళ్ళు. శ్రమలు కూడా కాదు, మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు, వాళ్ళు తెలుపు చేసుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన నీతి కాదు, యేసు ప్రభు యొక్క నీతి మన మీద ఆరోపించబడటానికి, యేసు ప్రభు యొక్క నీతి మన మీద నిలిచి ఉండడానికి, ఆయన పవిత్రత పరిశుద్ధత మనం కలిగి ఉండడానికి యేసు క్రీస్తు ప్రభు కొరకు మహాశ్రమను అనుభవించినప్పుడు ఆయన రక్తములో వారు తమ వస్త్రాన్ని ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. మనం కూడా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డానికి, మనం పవిత్రపరచబడ్డానికి ప్రభు ఇచ్చినటువంటిది ఇది. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్న మాట, కొరింథీ పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయములో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇది ప్రభు వలన నేను పొంది తిని. కొరింథీ పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ఎవరిచ్చారంట ఇది పౌలుకి? ప్రభువే అప్పగించారు. ఏంటది? ప్రభు బలలో పాలు పుచ్చుకునేటటువంటి విధానాన్ని ప్రభు వలన నేను పొంది తిని.
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకొని రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి పౌలు దేవుని వలన, యేసు క్రీస్తు ప్రభు వలన ఈ ప్రభు బలను ఆయన పొందినట్లుగా చెప్తా ఉన్నారు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, అలాగే ఒక పాత్రను పట్టుకొని, ఇది నా రక్తం అనే క్రొత్త నిబంధన మీకు ఇస్తున్నానని చెప్పారు. ఈ యొక్క విషయాన్ని పౌలు భక్తుడు కూడా 20వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, రొట్టె విరవడానికి కూడింది ఎప్పుడంటే ఆదివారము. అంతేకాకుండా అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే, వీరు అపోస్తలుల బోధ యందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట ఎడతెగక ఉన్నారు. ఎందుకనగా యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడుక్కోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశం. నేను చాలాసార్లు స్నానం చేసేటప్పుడు దేవుని స్తుతిస్తా. ఎందుకో తెలుసా? ప్రభువేగా నా నీళ్ళు ఇవ్వకపోతే మనం బతుకులు ఎలాగుండే అంటే ఎంత సెంటు కంపు వచ్చేదో. కానీ రోజు కూడా ప్రియ దేవుని పిల్లల, అదే నీళ్ళలో చాలామంది ప్రాణం పోగొట్టుకుంటారు. అదే నీళ్లు మనం త్రాగడానికి, ప్రాణం పోసుకోవడానికి ఉపయోగపడతాయి. అదే నీళ్లు మనం పవిత్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రభువేగాన నీళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? ప్రభువేగాన ఆయన రక్తాన్ని చిందించకపోతే మన ఆత్మీయ బ్రతుకుల సంగతి ఏంటి? మన ఆత్మీయ జీవితాల సంగతి ఏంటి? యేసు ప్రభు రక్తంగాను చిందించకపోతే, యేసు రక్తముగాను మనకి అనుగ్రహించబడకపోతే, ఈ పాపపు కంపుతో ఉండే జీవితాలు దేవుని దగ్గరికి ఎలా చేరగలుగుతాయి? ఎలా చేరతాయి? కనుక యేసు ప్రభు మనకిచ్చిన చాలా సులువైనటువంటి పద్ధతిని మనం అవలంబించడానికి చాలామంది వెనుకాడుతూ ఉంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్తలో 6వ అధ్యాయములో ప్రభు మనకిచ్చినటువంటి చిన్న బాధ్యత, పని ఏమిటంటే 54వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని, నా శరీరం తిని నా రక్తము త్రాగాలి. ప్రభు చెప్పిన మాట అది. నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే వాడికి నిత్య జీవం ఉంది, అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రభు యొక్క శరీరం, ఆయన అంటున్నారు, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును. దేవుడు మనలో నిలిచి ఉండాలంటే, మనం దేవునిలో ఉండాలంటే ఆయన శరీరంలోను రక్తంలోను పాలు పుచ్చుకోవాలి. అయితే ఈ శరీరంలో రక్తంలో పాలు పుచ్చుకున్నంత మాత్రాన మనం ఆయన మనలో ఉంటారని కాదు. కానీ అంటే అది నెరవేరాలి అంటే 11వ అధ్యాయం కొరింథీ పత్రిక 28వ వచనంలోనికి వెళ్దాం. మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలట? ఈ బలలో పాలు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు తనకు తానుగా, ఇతరులను కాదు పరీక్షించాల్సింది, మనమే పరీక్షించుకోవాలి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలోనికి వెళదాం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, నాలో నాకే తప్పులు కనపడవు, నాలో నాకే తప్పులు, ఎవరికి కూడా ఏ తప్పులు కనపడవు, అందరు మిస్టర్ పర్ఫెక్ట్లే. కానీ నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే, కాబట్టి సమయం రాకముందు కనుక ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచన ఆయన బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను, మన యందు మనకే తప్పులు కనపడవు. ఎవరినన్నా అడిగామనుకోండి ఎంత కోపం వస్తుందో. దొంగోడిని కూడా దొంగోడు అంటాడు, కోపం వస్తుంది.
మోసగాడిని మోసగాడు అంటే ఆడికి కోపం వస్తుంది. అన్యాయం చేసేవాడిని అన్యాయస్తుడు అంటే కోపం వచ్చేస్తుంది. ఎవరికి వాడికిగా కోపం వస్తూ ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తా ఉంది. 22వ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనం చదువుకున్నా లేక, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 11వ వచనం కూడా చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయని, ఎందుకంటే వాడు సరి చేసుకోడు, వాడి గ్రహింపు రాదు, అన్యాయం చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన రాదు. అందుకని అన్యాయం చేసేవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉంటాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు, అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైంది గొంతిందాకా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగానే ఉండండి, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేసేవాడిగానే ఉండండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే. మరి నువ్వు ఎలాగున్నావో నాకు తెలియదు. అయితే ఒక మాట మాత్రం నేను చెప్పగలను, ఏంటంటే పరిశుద్ధుడు అపవిత్రుడు అవటానికి దేవుడు ఇష్టపడ్డు. నీతిమంతుడు అనీతిమంతుడిగా అన్యాయస్తుడిగా ఉండటానికి దేవుడు ఇష్టపడడు. ఎందుకో తెలుసా? వాని యొక్క మనస్సాక్షిని యేసు రక్తము చేత శుద్ధీకరిస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుంది? ఏం శుద్ధి చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి ఉందా? ఇంట్లో పెట్టి వచ్చారా? ఎవడన్నా తక్కువ ఇంట్లో మేక్కి దగ్గరించి వచ్చాడంట మనస్సాక్షి. ఎందుకంటే ఆ మనస్సాక్షి పనిచేయదు. కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి వాత వేయబడింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన శరీరం మీద వాత పడింది అనుకోండి, ఆ వాత మీద స్పర్శ ఉండదు, కావాలని చూసుకోండి. మిగతా శరీరం మీద ఉన్న స్పర్శ వాత మీద స్పర్శ ఉండదు. కొంతమంది మనస్సాక్షులు వాత వేయబడి ఉంటాయి, అందుకే వాళ్ళకి వాక్యాలు కూడా ఏం పనిచేయవు. వాళ్ళ జీవితం వాళ్ళు అలాగే అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తూనే ఉంటాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగానే ఉంటాడు, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉంటాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక మాట ఏంటంటే, మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనలో మనకి ఏ దోషం కనబడకపోయినట్లయితే నీతిమంతులం కాదు. ఎందుకో తెలుసా? 90వ కీర్తన 8వ చరణంలోకి వెళదాం. నీవు మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన రహస్య పాపాలు బయటికి రావాలంటే దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. మోషే 40 పగలు 40 రాత్రులు ఆ సినాయి కొండ మీద ఉన్నాడు, భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు, దేవునితో సహవాసం చేశాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతా దేవునితో అనుబంధం కలిగి దేవునితో సహవాసం చేస్తా ఉంటే దేవునిలో ఉన్న ప్రకాశమానమైన వెలుగు మన జీవితాల్లోకి రావాలి, మన బ్రతుకుల్లోకి రావాలి. ఆ ముఖ ప్రకాశం అందరికీ కనపడాలి. ఇశ్రాయేలు అందరికీ మోషే ముఖంలో నుంచి వెలుగు రావడం చూస్తా ఉన్నారు. మోషే మోషే నీ ముఖాన్ని చూడలేకపోతున్నావు, నీ ముఖం మీద ముసుగు వేసుకోమన్నారు. దేవునితో ఉన్న అనుబంధం. ప్రియ దేవుని పిల్లలారా, నేను చెప్తా ఉన్నాను, ఎక్కడైనా దేవునికి ఆయాసకరమైనది మన జీవితంలో ఉన్నట్లయితే, ఏ పరిస్థితుల్లోనైనా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన చిన్న విషయమైన దేవునికి ఆయాసకరమైంది కానీ మనలో ఉన్నట్లయితే, యెహోవా అతనిని ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు. ఎవరతను? శాంసన్. న్యాయాధిపతుల గ్రంథం
16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటికీ అట్లు నేను విరచిమ్ముకుందుననుకొని, అయితే యెహోవా తనను ఎడబాసెనను సంగతి అతనికి తెలియలేదు. దేవుడు గాన విడిచిపెడితే భ్రష్టమైన జీవితాలకు వెళ్ళిపోతారు. సైతానుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు విడిచిపెట్టిన సంగతే తెలియకుండా చేస్తాడు. అదే ఆ మాట వ్రాయబడింది. మరొకసారి చదువుకుందాం. యెహోవా తనని ఎడబాసినను సంగతి అతనికి తెలియలేదు. దేవుడు విడిచిపెట్టేసినటువంటి సంగతి తనకి తెలియలేదు. దేవుడు విడిచిపెట్టేస్తున్న పరిస్థితి తెలియదు. ఎందుకంటే చిన్న విషయమైన పరిశుద్ధాత్మకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆయనకి ఇష్టం లేని స్థలంలో, ఆయనకి ఇష్టం లేని జీవితాల్లో ఆయన ఉండరు. అందుకే మనము ఆయనకి ఇష్టమైన వాళ్ళగా ఉండాలంటే యేసు ప్రభుకి కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుకి ఏ మనసు ఉంది? శరీర విషయంలో శ్రమపడే మనసు ఉంది. పేతురుపత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉన్నట్లయితే క్రీస్తు మీద ఉన్న ఆత్మ మన మీద ఉంటుంది. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉంటే పరిశుద్ధాత్మ పౌరంలాగా ఆయన మీద దిగి వచ్చింది. దేవుని ఆత్మ నీ మీదకి దిగి రావాలంటే నువ్వు క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. క్రీస్తు కలిగిన మనస్సు ఏంటంటే శరీర విషయంలో శ్రమపడే మనస్సు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ్యానికి సాతానుడు చక్కటి సౌకర్యాలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని ఉపవాస ప్రార్థనలో ఉండలేకపోతున్నారు, ఉపవాస ప్రార్థనకి రాలేకపోతున్నారు. మీరు సైతానుగాడు ఉచ్చుల్లో ఉన్నారన్న సంగతి గుర్తించుకోండి. ఈ శరీరాన్ని సుఖపెట్టకూడదు. దీన్ని ఎంతగా నలగొడితే అంతగా అది దేవుని మాటకు లోబడుతుంది. లేకపోతే అది నీకు ఇష్టం వచ్చినట్లుగా నిన్ను వశపరుచుకొని బలహీనపరుస్తూ ఉంటుంది. శరీరం మాట వెనకండి. శరీరం ఏమంటుందో తెలుసా? సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాట మనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలో శరీరం మాట్లాడుతున్నాడు. శరీరం కూడా మాట్లాడద్దండోయ్. అంటే మనం నోరే కదా మాట్లాడేది, శరీరము నోరు అన్నీ ఒకటే కదా అని అనుకుంటారేమో. కానీ ఈ శరీరం మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటే ఇంకా కొంచెం సేపు కునికేదను. అమ్మా 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొనెదవు? ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇంకా కొంచెము నిద్రించేదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుంటావు. శరీరం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ శరీరం మాట మనం వినకూడదు, మన మాట శరీరం వినాలి. అందుకనే ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఈ శరీరాన్ని ఒక గాడిద అన్నాడు. ఈ గాడిదని కానీ మనం సుఖపెట్టామనుకోండి, ఇంకా 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 భ్రష్టత్వానికి వెళ్ళిపోద్ది. ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా మనలో ఉన్న ఆత్మను సిద్ధం చేసుకోవడానికి దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఒక ఆత్మ ఉంది, ఒకరోజు ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ శరీరంలో నుంచి బయటకు వస్తుంది. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వీడియో క్లిప్ చూశాను నేను. ఆ వీడియో క్లిప్, ఒక ఆయన మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక కారుని ఢీకొనగానే మోటార్ సైకిల్ మీద నుంచి పడిపోయాడు. అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో పడిపోయిన అతనిలో నుంచి ఆ మనిషి ఆత్మ బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే కనబడుతుంది, అలాగే ఉన్నాడు. బయటకు వచ్చాడు. ఒక 2 సెకండ్లు అక్కడెక్కడ తిరిగాడు. 2 సెకండ్ల తర్వాత మళ్ళీ కనపడలేదు, ఆత్మ కనపడలేదు. కెమెరాలో మాత్రం ఆ చిన్న సన్నివేశం మాత్రం రికార్డ్ అయింది. సో దీన్ని బట్టి మనిషిలో నుంచి ఆత్మ, మనమే మన శరీరము విడిచిపెట్టేసి లోపలున్న ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఈ ఆత్మ సిద్ధపడాలి. యేసయ్య ప్రేమించింది ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మను ప్రేమించాడు. ఈ ఆత్మను సిద్ధపరచుకోవడానికి ఆధారం ఏంటో తెలుసా? మన మనసే. మన మనసును బట్టే ఈ ఆత్మను సిద్ధపరచుకుంటాం. మన మనస్సు ప్రార్థన చేయాలంటే
ప్రార్థన చేస్తాం. ఈ శరీరం అప్పుడు ప్రార్థన చేయటానికి వస్తుంది. ఈ ప్రార్థన చేయటం వల్ల మనలో ఉన్న ఆత్మను సిద్ధపరచుకుంటాం. వాక్యం చదవాలని చెప్తే వాక్యం చదివితే ఈ ఆత్మ సిద్ధపడతా ఉంటుంది. దేవునితో సహవాసం కలిగి ఉండాలనే తాపత్రయం, ఆరాటం ఉన్నప్పుడు ఈ ఆత్మ సిద్ధపడతా ఉంటుంది. అయితే ఎప్పుడైతే సోమర్తనంగా ఉందామని తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము, ఇవాళ సంతోషంగా గడుపుదాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, మన జీవితాన్ని ఆనందంతో నింపుకుందాం అనుకున్నట్లయితే ఈ శరీరమే సుఖపడుతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం సిద్ధపడదు. అందుకే భక్తుడైన పౌలు ఒక మాట అన్నాడు, బాహ్య శరీరము కృషించిపోతున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతా ఉన్నాడు. అంతరంగ పురుషుడు, అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ. నేను అంటాను కదా, ఆత్మకి స్త్రీ అలాగే పురుషుడని భేదం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఏంటంటే మనం చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎలాగుంటామంట, పరలోకమందున్న దూతల వలె ఉంటాం. మత్తయి సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే పరలోకమందున్న దూతల్లాగా ఉంటాం చనిపోయి తిరిగి లేచిన తర్వాత. చూడండి 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఈ చిన్నవారు ఒకనైన తృణీకరింపకుండా చూసుకోండి, వీరు దూతలు పరలోకమందు నా తండ్రి ముఖం ఎల్లప్పుడూ చూచుంటారు. ఇంకొక మాట ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి సద్దూకాయలు వచ్చి, పరిసయ్యులు వచ్చి, ఒక ఆమె చనిపోయింది, మీరు లేఖనములను 22వ అధ్యాయం, ఓకే 22వ అధ్యాయము రైట్ 30వ వచనంలోకి, అది 29, 30. అందుకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. పునరుద్ధానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. పరలోకమందున్న, ఇప్పుడు మనందరం ఎలాగుంటామట చెప్పాలా? మీరు దూతలైతే కదా చెప్పడానికి, దెయ్యాలైతే చెప్పరు. మీరు దెయ్యాలా దూతలా? దూతలైన వాళ్ళు చెప్పండి, ఎలా ఉంటాం పరలోకంలో? అబ్బా మొఖాలు చూడండి, హల్లెలూయా, దూతలాగుండా అని సంతోషంగా గట్టిగా చెప్తారు. నీరసంగా ఏడుపు మొఖాలతో చెప్తున్నారంటే మీరు ఒకసారి నిలబడినప్పుడు చూడాలి, కాళ్ళు వెనక్కున్నాయో ఎదరుకున్నాయో. దెయ్యానికి ఎలాగుంటాడు? అందుకే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించాలి, కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా అని. ఎందుకంటే మీతో పాటు దెయ్యాలు కూడా వచ్చి కూర్చోవచ్చు. దెయ్యాలు కూడా వాక్యం వింటాయి, దెయ్యాలు కూడా వాక్యం తెలుసు, దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. తెలుసా మీకు? తిమోతి పత్రికలో దెయ్యాలు బోధ చేస్తున్నాయి. చూడండి, తిమోతి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి, ఒక్క నిమిషం ఆగాలి. ఆఖరి దినాల్లో, రాకడ దినాల్లో, కడవరి దినాల్లో చాలామంది ఏం చేస్తారట, మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు, అంటే దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. ఒకసారి ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఒక దెయ్యం అంటుందంట, ఓ ఏసన్న, నువ్వే అనుకున్నావు వాక్యం చెప్పే, నేను కూడా చెప్పగలను, నువ్వు పాటలు పాడుతున్నావు, నేను పాడగలను అని ఏసన్న గారితో అంటుందంట. అప్పుడు ఏసన్న గారు అన్నారంట, దెయ్యమా, నువ్వు నాలాగా బోధ చేయగలవేమో, లేకపోతే నాలాగా పాటలు పాడగలవేమో, నాలాగా మోకరించి ప్రార్థన చేయగలవా రా అన్నాడు. దెబ్బకు బారిపోయింది. సైతాన్ గాడికి చేతగాంది ఏంటి? మోకరించి. మీరు కూడా అంతే కదా, మీకు కూడా చేత కాదు కదా, మోకరించి ప్రార్థన చేయటం రాదు. యేసు ప్రభు నిలబడి ప్రార్థన చేశారా? కూర్చుని ప్రార్థన చేశారా? పడుకుని ప్రార్థన చేశారా? మోకాళ్ళు ఉన్నారా? ఎక్కడో. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయమని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి నోట్లోంచి మాట రాట్లా. మన మోకాళ్ళు ఉంటే కదా, మనోళ్ళందరూ సైతాన్ గడ్లాగా రివర్స్ అనమాట. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుని వింటారు, ప్రార్థన చేసేటప్పుడు ఆల్చిప్పలా కళ్ళు తెరిచిపోతుంటారు. దెయ్యపు లక్షణాలు అవన్నీ.
సైతాన్ లక్షణాలు ఏంటంటే అయ్యే అనమాట. వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఏంటుంటారు. ఎన్నిస్తుందంటే దయ్యం. ప్రార్థన చేసేటప్పుడు చూడండి, కళ్ళాలు చెప్పలా తెరిచి అటు ఇటు అందరం చూస్తుంటారు. చాలామంది ప్రార్థన అనగానే సర్దుకుంటూ ఉంటారు. అంటే వెళ్ళిపోవటం అనమాట. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రార్థన అంటే వెళ్ళిపోవటం. అది దెయ్యపు లక్షణాలు అయ్యి, అవన్నీ సైతాన్గాళ్ళ లక్షణాలు మీలోకి వచ్చేసినాయి. ఏం చేస్తాం? మరి ఇప్పుడు దెయ్యాలని పరలోకం ఎలాగెళ్తాయి? కాబట్టి మీలో ఒకవేళ దెయ్యాలు ఉంటే వాటిని వెళ్ళగొట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకుని వలన అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనులను రోగులను అయినారు. అప్పుడే ముసలోళ్ళు అయిపోతున్నారు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎవరైతే మోకాళ్ళుని ప్రార్థన చేయరో వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. తొందరగా ముసలికరం వచ్చేద్ది, పళ్ళు ఊడిపోతాయి, మూడో కర చేతికి వచ్చేద్ది తొందరగా. చాలామందిని చూస్తుంటాను, మధ్య వయసు వచ్చేసరికి చాలామంది ముసలి రూపం వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మోకరించి ప్రార్థన చేసే అనుభవం లేదు. మోకాళ్ళుని ప్రార్థన చేయరు. యేసు ప్రభు మనకు మాదిరి చూపించారు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. మన శరీరం ఒప్పుకోదే. మన శరీరం మాట మనం వింటామే. మీ మనస్సు మాట వినండి. లోపల ఆత్మను ఫలభరితంగా చేయాలంటే మీ మనసుకు ఒక పట్టుదల కావాలి. ఏంటంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని పట్టుదల కలిగి ఈ ప్రభు బల్లో పాల్గొనే వాళ్ళు పరిశీలన చేసుకుంటూ వాళ్ళలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, అన్యాయాలు, ఒకవేళ వీటితోటే నువ్వు ఇందులోకి వచ్చావనుకో అది చాలా ప్రమాదం. నేను చెప్పాను, ఇస్కరియోతు యోధా దొంగోడయ్యుండి వాడు ప్రభు బలలో పాలు పుచ్చుకుంటే యేసు ప్రభే రొట్టెని ఏం చేశారట చూడండి. యోహాను సువార్తలోని మాట మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 5వ వచనంలో 6వ వచనం చదువుదాం. వాడి లక్షణం ఏంటో 5-6 వచనాల్లో వాడి లక్షణం. యోధా ఎత్తరు 300 దేనాలకు అమ్మి బీదలకి ఇదేదాన్ని. వాడి లాగు చెప్పింది బీదలకు మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడి బుద్ధి ఏంటండి? కొంతమంది మోసం చేసే బుద్ధులు ఉంటాయి. దొంగ బుద్ధులు, మోసం చేసే బుద్ధులు, అన్యాయం చేసే బుద్ధులు, అక్రమం చేసే బుద్ధులు. వీళ్ళు ఏం చేస్తారు? ప్రభు బలలో ఏం ఎరగనట్టు వచ్చి పాల్పుచ్చుకున్నారు. 13వ అధ్యాయము 26, 27 వచనాలు. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చిన. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే పరిశీలన చేసుకోకుండా సరి చేసుకోకుండా వచ్చిగాన ప్రభు బలలో పాలు పుచ్చుకుంటే సాతాను ప్రవేశించే ప్రమాదం ఉంది. సాతాను ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకే మన మనస్సు నిర్మలంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని ఎదుట యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మన మనస్సుని దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఏ లోపమున్నా తీసేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఈ సమయంలో మనం పరీక్షణ చేసుకుందాం. ప్రస్తుత దుష్టకాలముల నుండి మనల్ని విమోచింపాలని గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్టకాలముల నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తమ యేసు ప్రభు మనల్ని విడిపించాలి, విమోచించాలని. అందుకే ఒకటే మాట చెప్తున్నాను చూడండి. పరిశుద్ధుడు అపవిత్రుడు అవటానికి దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోడు, ఎంత మాత్రము అంగీకరించాడు. వాడిని పవిత్రునిగానే ఉంచటానికి పరిశుద్ధాత్మను వాళ్ళలో ఉంచుతాడు. భక్తుడైన దావీదుకి పరిశుద్ధాత్మ విలువ తెలుసు. అందుకే అడిగాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయద్దని అడిగాడు. దేవుని ఆత్మ నీలో ఉందా? దేవుని ఆత్మ నీలో ఉందా? నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతో కూడా ఉన్నాడు, కానీ వాడు దొంగ. వాడి స్వభావం మంచిది కాదు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వస్తున్నావు, యేసుతో సంబంధం ఉందని చెప్పుకున్నావు. నీ లక్షణం, నీ స్వభావం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి.
దేవునికి వ్యతిరేకమైన స్వభావం, లక్షణం, అలవాటు ఏముందో చూసుకో. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టాయి. దేవునికి నీకే తెలుసు, ఎవ్వరికి తెలియకపోవచ్చు. నేను అంటాను కదా, భర్త మనసు భార్యకి తెలియదు, భార్య మనసు భర్తకు తెలియదు, పిల్లల మనసు తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల మనసు పిల్లలకు తెలియదు. కాలేజీలకి వెళ్ళి వస్తున్నారు, పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి, ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి ఏం తెలుసుదా? తెలియదు. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలియదు. అలాగే పిల్లలకు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలియదు. ఆఫీస్కి వెళ్ళిన భర్త ఏం చేస్తున్నాడో, పనికి వెళ్ళిన భర్త ఏం చేస్తున్నాడో తెలియదు. అలాగే భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు. ఇది మానవ బ్రతుకు. ప్రియ దేవుని పిల్లలారా, అందరూ కూడా ఒకరికొకరు నమ్మకత్వాన్ని కలిగినప్పుడే ప్రభువులో ఉండగలరు. ప్రభువులో ఉంటేనే నమ్మకత్వంగా ఉండగలరు. ఒక కుటుంబం ఉందండి, ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, కానీ రక్షణ పొందల వాళ్ళు. రక్షణ పొందకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు ఒక కుటుంబం. ఆ కుటుంబం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందంట. రక్షణ పొందల వాళ్ళు, వాళ్ళకి రక్షణ లేదు, కానీ ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. వాళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు అంటున్నాడు కదా, ఏ మాటల వలన నీ కుటుంబం రక్షించబడతావో, ఏ మాటల వలన నువ్వు రక్షణ పొందుతావో ఆ మాటలు చెప్పేటటువంటి భక్తుడైన పేతురుని పిలిపించుకో. ఇంతకీ ఏ కుటుంబం అది? కొర్నేలి. అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరాయిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉండే లక్షణం ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థనకే రారే. మరి మీకు దేవుని యందు భయభక్తి ఎలా ఉన్నా చెప్పాలా? అందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళలాగా, భక్తి కలిగిన వాళ్ళలాగా బైబిల్ పట్టుకొని పాటలు పాడేసి ప్రార్థన చేసేస్తున్నారు. అసలు ప్రార్థనకే రారే. ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ఆదివారం మాత్రమే వస్తారు. వాళ్ళకి ఎంత భయభక్తులు ఉన్నాయో, ఉపవాస ప్రార్థనలు అక్కర్లేదు, మధ్యవార ప్రార్థనలు అక్కర్లేదు, ఏ ప్రార్థనలు అక్కర్లేదు. నేను అంటున్నాను, మీరు మాత్రం పరలోకం వస్తారన్న గ్యారంటీ మాత్రం నేను చెప్పలేను సుమా. క్రీస్తుతో నడు, క్రీస్తు పోలికలోకి రా, ఆయన చెప్పింది ఏదో వచ్చాయి, అప్పుడు పరలోకం వస్తాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా ఆదివారం కనపడవు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేసావు, నీకు ఇష్టమైనట్టుగా భక్తి చేసావనుకోండి. మనకిష్టమైన భక్తి చేయకూడదు, యేసయ్యకి ఇష్టమైన భక్తి చేయాలి. యేసు ప్రభుకి ఇష్టమైన భక్తి ఏంటో తెలుసా? అతని నలగొట్టుటకు యెహోవా ఇష్టమాయ్. నలగొట్టబడడం దేవునికి ఇష్టం. నువ్వు సిద్ధమేనా? నువ్వే అనేక మంది నలగొట్టేస్తున్నావు, ఇంకా నువ్వే నలిగిపోతావు. మిషనరీలు ప్రభు కొరకు వారి బ్రతుకులు నలగొట్టబడ్డాయి. మనం పంచుకున్నాను. రిచర్డ్ ఊమ్ బ్రాండ్ రష్యా దేశంలో జైల్లో బంధించబడి లోతైన 8 గాయాలు ఆయన శరీరంలో అనుభవిస్తూ ప్రభువుని అంగీకరించినందుకు ఆయన్ని జైల్లో పెట్టి వేడివేడి నీళ్లు ఆ జైల్లో ప్రవహించేటట్టుగా, చల్లటి ఐస్ లాంటి నీళ్లు వచ్చేటట్లుగా అలాంటి శిక్షలు ఊమ్ బ్రాండ్ గారు ఆయన భార్యకి ఇద్దరికీ కూడా శిక్షలు విధించారు. కానీ వాళ్ళు ప్రభుని విడిచిపెట్టలా, ప్రభు కోసం బ్రతికారు. ప్రియ దేవుని పిల్లలారా, రోజు ఒక ఆత్మకైనా వాళ్ళు సువార్త చెప్పి ప్రభు దగ్గర నడిపించేవాళ్ళు. డిఎల్ మూడీ గారు కూడా బ్రతుకు కాలంలో 1 కోటి మందికి ఆయన సువార్త చెప్పారట. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రభు బల్లోకి వస్తున్నావు, శుద్ధుడిని అయిపోయి అనుకుంటున్నావేమో. ఆయన చిత్త ప్రకారం చేయకపోతే, ఆయన ఇష్ట ప్రకారమైన భక్తి లేకపోతే ఇదంతా శూన్యం. మన భారతీయుడే కనిపెట్టాడు అంకెల్లో మొదటి అంకె ఏంటది? ఎవరికి రాదేంటి? ఏంటది మొదటి అంకె? 0. ఎవరు కనిపెట్టారు? ఆర్యభట్ట. మీరు ఎందుకు బీటెక్లు చదువుతున్నారో నాకు అర్థం కాదు. నేనేం చదువుకోనండి,
నా చదువు అంతంత గాలి గాలి చదువు నాదంత. జీరో అనేటటువంటిది మన భారతీయుడు కనిపెట్టాడు, ఆర్యభట్ట. చూడండి, ఆ జీరో కూడా ఎందుకు కనిపెట్టాడు? ఎన్ని జీరోలు అన్న పెట్టండి, దానికి వాల్యూ లేదు. బట్ జీరోలకి ఒక అంకెగాన వాటి ముందు పెడితే ఆ జీరోలకి విలువ వస్తుంది. ఆ జీరోకి విలువ ఎప్పుడు వస్తుంది? ఒక అంకె పెట్టినప్పుడు. ఆ అంకెగాన ఆ జీరోలకు ముందు పెడితే ఎలా విలువ వచ్చిందో, నీ జీవితానికి ముందు క్రీస్తు ఉంటేనే విలువ. క్రీస్తు లేకపోతే నీ జీవితం అంతా ఒక జీరో. యు ఆర్ నాట్ హీరో. యేసు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటారో, ఎప్పుడైతే మన అంకెకి ముందు యేసు ప్రభు ఉంటారో, అప్పుడే మనం హీరోలని. ఆయన లేకపోతే జీరో. కనుక క్రీస్తు లేని జీవితాలు ఎందుకు? క్రీస్తు లేని ప్రార్థనలు ఎందుకు? క్రీస్తు ఆత్మను లేనటువంటి ప్రార్థనలు ఎందుకు? యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో నింపబడి కాపాడుకోవడానికి మనకి ఏవేవైతే లాభంగా కనిపిస్తున్నాయో, ఏవేవైతే క్రీస్తు నుంచి మనల్ని దూరం చేస్తున్నాయో, వాటన్నిటినీ క్రీస్తు కొరకు విడిచిపెట్టడానికి, పోగొట్టుకోవడానికి సిద్ధమేనా? ఏవేవైతే మనల్ని దూరం చేస్తున్నాయో వాటన్నిటినీ. ఈ రోజుల్లో యవనస్తులకి బైబిల్ అన్న మర్చిపోతారేమో కానీ సెల్ ఫోన్ మర్చిపోరు. బైబిల్ అన్న మర్చిపోతారు. కావాలంటే చూడండి, అందరి పిల్లల దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, కానీ బైబిల్ మర్చిపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళినా బైబిల్ ఉండదు. ఇంకా గట్టిగా ఉన్న అడిగామనుకోండి, సెల్ ఫోన్లోనే బైబిల్ ఉంది కదా అయ్య గారు. సైతాన్ గాడు ఐడియాలు అన్నమాట. సెల్ ఫోన్లోనే బైబిల్ ఉంది కదగా, ఎందుకే సెల్ ఫోన్ అడిగేది? బైబిల్ కోసం కాదు సెల్ ఫోన్ పట్టుకెళ్ళేది. నాకు తెలిసే సంగతి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో చాలామంది సెల్ ఫోన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. అసలు వీళ్ళు ఎక్కడన్నా సెల్ ఫోన్ మర్చిపోయారు అనుకోండి, ఎంత టెన్షన్ వచ్చుద్దో. అదే బైబిల్ మర్చిపోయారు అనుకోండి, ఆ రేపు ఎప్పుడో తెచ్చుకోవచ్చులే బైబిల్, పర్వాలేదు. ఆ 4 రోజుల తర్వాత అయినా బైబిల్ అక్కడే ఉంటుంది, మనం తెచ్చుకోవచ్చు. కానీ 4 రోజుల వరకు అక్కడ సెల్ ఫోన్ అక్కడే ఉంటుందిగా, అప్పుడు తెచ్చుకోవచ్చు. అమ్మో, ఒక అరగంట సెల్ ఫోన్ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చేద్ది, ముఖ్యంగా యవనస్తులకి. అడిక్ట్ అయిపోయారు. ఈ రోజుల్లో మత్తు పదార్థాలు, ఇదివరకు హెరాయిన్ అలాంటి మత్తు పదార్థాలు ఉండేవి. అవి రోజుగానే ఎక్కించుకోకపోతే వాడు బతకలేరు. ఆ మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయినాడు ఇంజక్షన్ తీసుకొని పక్కకి వెళ్ళి గుచ్చుకుంటే కానీ వాడు బ్రతకలేడు అనమాట. ఈ రోజులో అలాంటి మత్తు పదార్థంగా తయారైపోయింది సెల్ ఫోన్. నేను చాలా బాధతో చెప్తున్నా. ప్రియ దేవుని పిల్లారా, నీ సెల్ ఫోన్ ప్రభు మహిమ కొరకు ఉపయోగించు, చాలా సంతోషం. ఎవరికోసమైనా ప్రార్థన చేస్తావా సెల్ ఫోన్లో? ఎవరికోసమైనా దేవుని గురించి చెప్తావా సెల్ ఫోన్లో? ఓకే, ఇట్స్ గుడ్. బట్ నీ సెల్ ఫోన్ పనికిరాని వాటి కొరకు ఉపయోగిస్తే చాలా ప్రమాదం. సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వకండి. సెల్ ఫోన్ అన్నది దేవుడు కేవలం మాధ్యమంగా ఇచ్చాడు, ఒక సోషల్ మీడియాగా, లేకపోతే ఒక పరికరంగా, సౌకర్యం కొరకు. మరి డిఎల్ మూడీ గారు టీవీ లేనప్పుడు, రేడియో లేనప్పుడు 1,000,000 మందికి సువార్త చెప్పాడు. టీవీ లేవు, అప్పుడు రేడియో లేవు, 1,000,000 మందికి సువార్త చెప్పాడు. ఇవాళ నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఒక్కడికి కూడా చెప్పలేకపోతుంది. డోంట్ బీ అడిక్టెడ్ ఫర్ సెల్ ఫోన్స్. తీసి పారేయండి అవసరమైతే. యాక్చువల్గా నాకు సెల్ ఫోన్ అవసరం లేదు, కానీ చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్లు దుబాయ్ నుంచి వాట్సాప్లో ప్రార్థన చేయమని. మొన్న ఒక అమ్మాయి పుట్టినరోజు ప్రార్థన చేయండి అయ్యగారు. మొన్న ఒక అమ్మాయి, అయ్యగారు స్థలం కొనుక్కుంటున్నామండి, డబ్బులు సమకూడలేదు, ప్రార్థన చేయండి. వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు. అది ఎప్పుడో ఒకప్పుడు చూసి మళ్ళీ వెంటనే వాళ్ళకి ప్రార్థన పెడతా ఉంటారు. ఉపయోగించాలాగా, పర్వాలేదు. పోనీ నీ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఉపయోగించు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోనే బ్రతుకులు పాడు చేస్తుంది.
ఈ సెల్ ఫోన్ జీవితాలు పాడు చేస్తుంది. సో నా మట్టుకైతే అంటాను కదా, యూత్ సెల్ ఫోన్ వాడకుండా ఉండే యూత్, సెల్ ఫోన్ వాడకపోతే యూత్ చాలా హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సెల్ ఫోన్ యూ విల్ బి బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు సెల్ ఫోన్ ఉండకూడదు. నీకు సెల్ ఫోన్ ఉందంటే నీ ఆశీర్వాదం నువ్వే పోగొట్టుకుంటావు. యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకోకుండా ప్రభు ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ఎవరైతే ప్రభు బల్లో పాలు పుచ్చుకోవాలనుకొని వచ్చారో వారందరూ ఎదురుగా